సార్ మే ఐ కమ్ ఇన్? హాయ్ సార్. కూర్చో. కూర్చో సార్. సార్ ఇది ఫైల్ సార్. ఏం చదువుకున్నావు? ఎంబీఏ, ఎంఏ ఎకనామిక్స్, బీఈడి కూడా చేసినావా? ఓకే. ఏదైనా వొకేషనల్ కోర్స్ చేయలేదా? అది చేయలేదు సార్. ఎందుకే సగం సగం చదువుకొని వస్తారు? అబ్బో ఈయనేదో పెద్ద పెద్ద చదువులు చదివినట్టు వాళ్ళకి చెప్తున్నాడు. ఇంతకు వాళ్ళు ఎవరు ఏదో ఇంటర్వ్యూ చేస్తున్నట్టే కొడుతున్నది. బీటెక్ చేయలేదా? చేయలేదు సార్. బీటెక్ చేసేది ఉంటే నీకు ఎక్సలెంట్ జాబ్ వచ్చు. ఏం జాబ్ సార్? ఇప్పుడు అది నువ్వు ఎట్లా చేయలేదు కాబట్టి నీకు ఇప్పుడు నువ్వు చదువుకున్న ఈ చదువులకు ఈ క్వాలిఫికేషన్స్కి మంచి జాబ్ ఒకటి ఇస్తున్నా. ఇది ఆఫర్ లెటర్. అబ్బో జాబ్ ఆఫర్ లెటర్ ఇస్తున్నట్టే కొడుతున్నాడు కదా. ఇంతకు ఆ జాబ్ ఏంటిదో ఎంత శాలరీయో ఇది తీసుకొని చూసుకో. ఏందట చూస్తాను? ట్యాంకు బండు మీద బఠానీలు, చెకోడీలు, మరమరాలు అమ్ముకునే జాబ్. నెలకు 35,000 40,000 దాకా వస్తాయి. నీ టాలెంట్ను బట్టి ఇంకా పెరగచ్చు. సార్ థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. సర్టిఫికేట్ మర్చిపో. మంచిగా చేసుకో జాబ్. ఓకే థ్యాంక్ యూ సార్. రైట్. ఏంది ట్యాంక్ బండ్ మీద మరమరాలు అమ్ముడు కూడా జాబేనా? ఏం మాట్లాడుతున్నావు? జాబ్ కాదంటవా? ఆడికి వస్తే పెట్టుకున్న పనులకి ఊసిపోయేటట్టు కొడతా ఏమనుకుంటున్నావు? నీ అసొంటి వాళ్ళు ఎంతమంది అడ్డం పడతారు కానీ. నెక్స్ట్ రావాలమ్మా. హలో సార్, మే ఐ కమ్ ఇన్? రామరా. ఏం చదువుకున్నావమ్మా? నాది బీటెక్ ఎంటెక్ అయిపోయింది. బయట దేశంలో ప్రాజెక్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. సూపర్ అమ్మా, మంచి చదువులు అయినా. ఇప్పుడు నీ చదువుకు తగ్గట్టు ఇది ఒక జాబ్ ఉంది, తీసుకో. మంచి జాబ్ ఇది. సెక్రటరియట్ ముందట ఐస్ క్రీమ్ బండి నడుపుకోవచ్చు. రోజుకు 1,500 చొప్పున నీకు నెలకు 45,000 అట్లా వస్తాయి. ఎక్స్ట్రా టైం నైట్ నడుపుకున్నా కూడా నీకు 15,000 నుంచి 20,000 దానికి వస్తాయి. మొత్తంగా నీకు 55,000 60,000 దానికి వస్తాయి. నువ్వు వెళ్ళొచ్చమ్మా. జాబ్ మంచిగా చేసుకో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్. ఏ తమాషా చేస్తున్నావా? చదువుకున్న వాళ్ళంటే నీకు అంత లోకం అనిపిస్తున్నదా? అన్ని బిత్తిరి కథలు పడుతున్నావు. వచ్చేసమ్మా. పక్కకు జరుగును అని ముచ్చట చెప్తావు. బాబు నీదేంటిదమ్మా? బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ నర్సింగ్, పాలిటెక్నిక్ చేసినావు. మంచి చదువులే చదివినావు. రాజు కదా నీ పేరు? మంచి చదువులే చదివినావు. ఓ ఈయనకేం జాబ్ ఇప్పిస్తాడు కనకయ్య ధర. గప్చిప్పులో పంట పెట్టించుకునే జాబ్ ఉంది. ఇది ఎక్కడ పెడతావు అంటే, నువ్వు నీ జాబ్ ఎక్కడ అంటే అసెంబ్లీ ముందు పెట్టుకో. మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడ పర్మిషన్ ఇప్పిస్తా. బండికి ఏ డోకో ఉండదు. దానికి సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్ ఇది తీసుకో. ఇది తీసుకొని వెళ్ళిపో. ఓకే ఓకే వెళ్ళు. బిఎస్ అగ్రికల్చర్ చదువుకున్న పిల్లగానికి అవ్వ గప్చుపుల బండి పెట్టుకునే జాబా? అసలు ఏమనుకుంటారా నువ్వు? గోకుల్ చాట్ కాడికి పోయి చూడిపో. రోజుకు 1,00,000 రూపాయలు ఉంటుంది కౌంటర్, తెలుసా? అది ఏమనుకుంటాను గప్చుపుల బండి అంటే? రైతే గాని గోకుల్ చాట్ పెట్టుకున్న వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళ ఏమన్నా బిజినెస్ వేరు చదువుకుంటూ వచ్చే కొలువులు వేరు అనేది తెలియదా? లేకుంటే తెలివిలేదా? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఎవరితో మాట్లాడతాను, ఎట్లా మాట్లాడతాం అనేది. నేను వాదిస్తే ఎవరు మెసలారు తెలుసా? నా తెలివి గురించి నువ్వు మాట్లాడేది. ఎవరు చెప్పిండ్రు నీకు చదువుకున్న వాళ్ళని షార్ట్ బండిలు పెట్టుకోమని, పల్లి బఠానీలు అమ్ముండ్రని, ఐస్ క్రీమ్ సైకిల్ దొక్కాలని? ఎవ్వరో చేసిర్రు. నీకెందుకు? నువ్వు డిగ్రీ చేసినావు కదా, ఆ తర్వాత జర్నలిజం చేసినావు కదా. నీ కోసం ఒక మంచి జాబ్ ఉన్నది. గాజులు, పక్క పిన్నీసులు, పూసల దండలు, కాటికాయ డబ్బాలు, తిలకం సీసలు అని అమ్ముకో. అది పార్ట్ టైం జాబ్ కింద నీకు 20,000 వస్తాయి. మంచిగా ఉంటుంది. నీకు సూటబుల్ జాబ్ చేసుకో. ఒక్క రోజు మొత్తం సెలవు పెట్టి 2 కూలోళ్ళని పెట్టి నీ తోలు తీస్తేమనుకుంటున్నావు? నీకు బాగా ఎక్కువ అవుతుంది. తోలు అంటే గుర్తుకొచ్చింది. గొర్రె తోలు, మేక తోలు తీసే జాబులు ఖాళీ ఉన్నాయి 4-5. వాటికి కూడా వాకిన్ ఇంటర్వ్యూకి పిలవాలి రేపు. బాబు అది మర్చిపోకు. చికాకులు వేస్తుంది. చిల్లర పంచాది మోపి వేసినావు. ఎక్కడిదో దినాలు తక్కువ ముచ్చట ముంగడేసుకొని చెప్తున్నాడు ఇక్కడికొచ్చి. అట్లెట్లంటావు బిత్తిరిదారా? మన ఎంపీ రఘునందన్ రావు సార్ లేడా? సార్ ఏమన్నాడు? గవర్నమెంట్ జాబుల కంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జాబులే మంచి నయమని అన్నాడు. తెలుసా నీకు? అబ్బో ఆ సార్ ముచ్చట చెప్తావా? బజ్జీల బండ్లు, చెరుకు జ్యూసులు, కర్రీ పాయింట్లు, సోడా బండ్లు పెట్టుకొని బతుకమంటున్నాడు. అది కరెక్టే కదా? ఏం కరెక్ట్? నీ బొంద కరెక్ట్. షాయి దుకాణాలు, టిఫిన్ సెంటర్లు పెట్టుకునే దానికా పెద్ద పెద్ద చదువులు చదవాలనా? చదివిన వాళ్ళకి నౌకర్లు ఇచ్చే దానికి చేత కాదు కానీ అడ్డమైన ముచ్చట్లు చెప్తాడా మీ సారు? అంటే ఇప్పుడు రఘునందన్ రావు సార్ చెప్పింది తప్పంటావా?
మరి ఒప్పు ఎట్లయితుంది? గోకుల్ చాట్కు 1,00,000 రూపాయల కౌంటర్ వస్తే పానీపూరి బండి పెట్టుకున్న ప్రతి ఒక్క లక్షలు సంపాదిస్తారా? అంటే ఇప్పుడు ఏమంటావు మరి? చదువుకున్నోళ్ళు బండ్లు పెట్టుకుంటే చదువుకోకుండా బతుకు తెరువుకు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటోళ్ళు ఏం కావాలి? అంటే వాళ్ళ పొట్ట కొట్టినట్టు అవుతుందా? మరి కాదా? కమర్షియల్ గ్యాస్ బండ్ల ధర పెంచితే ఆ ఉన్న బండ్లు మూసుకుంటారు, టిఫిన్ల ధరలు పెరిగి గిరాకీ తగ్గుతున్నది. దాని గురించి మాట్లాడే దమ్ము లేదు కానీ జనానికి ఉచిత సలహాలు ఇస్తున్నాడా ఎంపీ రఘునందన్ రావు? అరే నిజమే కదా, చదువుకున్న వాళ్ళకు జాబులు ఇచ్చే తెలివి లేదు, డెవలప్మెంట్ చేసే ఇక మధ్య తెలియదు. అందుకే కావచ్చు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నది రఘునందన్ రావు సార్. షార్ట్ బండీలు షాయి షాపులు పెట్టి పనులను చేసే వాళ్ళని తక్కువ చేసినట్టు కాదు కానీ పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళను అదే పని చేయమనుడు శాతగంతనం అన్నట్టు తిడుతురు బయట. అయ్యా ఆకలి అవుతున్నది అని అంటే ఆఫ్రికా దేశంలో కొంతమంది జనాలు మట్టి బుక్కి బతుకుతున్నారు, మీరు కూడా అట్నే మట్టి తిని బతుకుర్రి అని అంటాడు కావచ్చు రఘునందన్ రావు సారు. అంతకంటే ఎక్కువ చెప్తారు కానీ నువ్వు ఆ ఇంటర్వ్యూలు చేసుడు బంద్ పెట్టు. ఎంపీ సార్ మాటలు విని ఆ పని చేస్తున్నందుకు ఎవరన్నా చదువుకొని జాబులు లేక బాధపడేటోళ్ళు చూస్తే నీకు విమానం మొత్తం ఊడిస్తారు. అబ్బో నాకు అసలే నడుము నొప్పి ఉన్నది, ఎవరన్నా ఈ నడుము నుంచి కుదిరి అనుకో ఏమో చచ్చిపోతే అందుకే నేను పోతా. సార్ నేను లంచం గించం వాలంటీర్ ఇస్తాను నా జాబ్కి. ఏంటిది? లంచం ఇస్తాను జాబ్కి. ఈ జాబ్కు లంచం లంచం ఇంత తయారైపోయిందిరా నాయన. మీరు ఇట్లున్నారు కాబట్టి అట్లా ఆ లీడర్లు అట్లా మాట్లాడుతున్నారు. ఏం చేస్తాం మా కర్మ, మీరు మాట్లాడు వాళ్ళు. చూసిండ్రా మన ఎంపీ రఘునందన్ సార్ వకీలు కాబట్టి ఏది మాట్లాడినా జల్లుతుంది అనుకొని మాట్లాడుతుండు. ఏడాదికి 2 కోట్ల కొలువులు ఇస్తామని 2014లో అధికారంలోకి వచ్చిండు మోడీ. ఆ ముచ్చట పార్లమెంట్లో అడిగే దమ్ము లేదు కానీ ఉచిత సలహాలు ఇస్తున్నారు. గోకుల్ చాట్ల 1,00,000 రూపాయల కౌంటర్ అవుతుందని చెప్తున్నాడు. అది ఒక్క ఏడాదిలోనే అయిందా? ఎంత కష్టపడితే అయింది? దానికి చదువుకు సంబంధం అనేది లేదు అని తెలియకుంటే ఎట్లనో ఏమో మన ఎంపీ సారు. ఎంపీ సారు బయట చదువుకున్న పిల్లలు మీరు చెప్పే మాటలు నవ్వుతురు సారు, జర వెనక ముందు చూసి మాట్లాడు.